ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని మాట యూదా 10:11. ఈ మధ్య చాలా మంది బోధకులు దేవుని వాక్యాన్ని తమకు నచ్చిన విధంగా వక్రీకరిస్తూ విశ్వాసులను తప్పుదారి పట్టిస్తున్నారు. దేవుని వాక్యం ఒకటి చెప్తుంటే వీరు దానికి విపరీతమైన అర్థాలు చెప్తూ తాము లాభం పొందుకుంటున్నారు. దేవుని వాక్యాన్ని పరిశుద్ధాత్మ ప్రేరణతో కాకుండా లౌకికంగా అర్థం చేసుకుంటూ నశించిపోతున్నారు. అలాగే తమను అనుసరిస్తున్న వారిని కూడా నశింపచేస్తున్నారు. ఇటువంటి వారు పాపం చేసి నశించిపోయిన కయీను మరియు ధనం కోసం వెంపర్లాడి భ్రష్టుడైనటువంటి బిలాము వంటి వారని దేవుని వాక్యము చెబుతోంది. వీరిని తన చిత్తము పాటించకుండా దానికి విరుద్ధంగా తిరుగుబాటు చేసిన కోరాహుతో దేవుడు పోలుస్తున్నాడు. గుడ్డివాడు మరొక గుడ్డివాడికి దారి చూపిస్తే ఇద్దరూ కలిసి లోయలో పడ్డట్టుగా ఎవరిని పడితే వారిని అనుసరించకండి. ఏదో ఒక మాట మంచిగా చెప్పారని వారి బోధలు వింటూ ఆత్మీయ జీవితంలో వెనుకబడిపోకండి. ప్రతి వారి బోధను వాక్యముతో పరిశీలించండి. పరిశుద్ధాత్మ సహాయంతో మీరే దేవుని వాక్యమును అర్థం చేసుకోండి. ఆ విధంగా ఆత్మీయ జీవితంలో మరింతగా బలపడండి. పరిశుద్ధాత్మ దేవుడు తన నడిపింపును మరింతగా మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.